హాయ్ అండి, నమస్తే. నా పేరు సుందా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసి బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ అయితే చూపించేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో హాఫ్ కప్ వరకు అవిసె గింజలు అయితే వేసేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను ఏ కప్తో అయితే అవిసె గింజలు వేసుకున్నానో అదే కప్తో 2.5 కప్స్ అయితే వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ ఉంది, డాండ్రఫ్ ఉంది, అలాగే అస్సలు గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ ప్యాక్ని ట్రై చేయండి. రిజల్ట్ మట్టుకి చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది. అలాగే ఈ ప్యాక్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ ప్యాక్లో మనం అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వచ్చేసి మనకి స్టిక్కీగా ఉంటుంది. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా మనం ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానిపైన ఇలాంటి క్లాత్ కానివ్వండి, లేకపోతే స్టెయినర్ అయినా పెట్టుకొని మనం స్టెయిన్ చేసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత స్టెయిన్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా అయిపోయి స్టిక్కీగా బాగా అస్సలు మనకి పిండుకుంటే అస్సలు రాదండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు బాబో ఈ ప్యాక్ ఎందుకురా బాబు అనుకుంటారు. కానీ దీన్ని యూజెస్ అయితే బీభత్సంగా ఉంటాయి అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. డెఫినెట్గా వీక్లీ వన్స్ అయినా పెట్టుకోండి. రిజల్ట్ మటుకి చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మనం అలోవెరా జెల్ వేసుకోవచ్చు, లేకపోతే ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుని మనం హెయిర్కి బాగా పట్టించేసి ఒక 10 మినిట్స్ మనం మసాజ్ చేసుకుని తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుంది. హెడ్ బాత్ వచ్చేసి మనం కుంకుడుకాయలే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ అనేది సాఫ్ట్గా చాలా షైనింగ్గా ఉంటుంది. తప్పకుండా ఈ ప్యాక్ని ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.